ఫ్రెండ్స్, గల్జేరు కూర చూపించాను కదా మీకు. ఇదిగో ఉడికాక అన్నీ వేసి ఉడికించిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది. ఉడికింది చూసుకుని అప్పుడు దింపుకోవాలి. ఇందులో తాలింపు లేదు, నేనైతే పెట్టలేదు. ఎనిపేది లేదు, ఏం లేదు. 2 సార్లు మనం కలదిప్పామనుకో ఇలా అవుతుంది. బాగా చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్. అన్నంలో కానీ, చపాతీలో కానీ, రొట్టెలో కానీ, రోటి ఏదైనా సరే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తింటే ఉట్టి కూరే కాదండోయ్, దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు, మన హెల్త్కి సంబంధించిన ఉపయోగాలు అన్నమాట. ఏంటి, ఒకటి లివరు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, మన ఒంట్లో ఏమన్నా నీరున్నా లాగేస్తుంది. మెయిన్ ఏంటంటే ఊపిరితిత్తులు బాగా శుభ్రం చేస్తుంది. నేను ఎన్నోసార్లు, మనకి ఈరును కూడా ఒక్కొక్కసారి రెడ్గా కలర్గా మారొస్తాయి కదా, వచ్చినప్పుడు నేను ఇలాగా మా వారికి తెచ్చి పెడుతుంటాను. మా వారు 12 ఇయర్స్ నుంచి బెడ్ పేషెంట్ కాబట్టి నేను ఎక్కువ ఈ కూర ఒకటి, కొండపిండాకు ఒకటి, గల్జేరు, కొండపిండి, ఉత్తరేణి కంపల్సరీ వాడతండి నేను. ఇంకా వీటన్నిటికన్నా అమృత గని ఏందయ్యా అంటే ఉత్తరేణి. అది ఇక్కడ మనకు దొరకదు మార్కెట్లో. ఈ 2 ఎర్రగడ్డలో దొరుకుతాయి కానీ పునర్నవ, కొండపిండాకు దొరుకుద్ది కానీ ఉత్తరేణి దొరకదు. మాది ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా వస్తుంటే తెప్పిస్తా, లేదంటే నేను పోయినప్పుడు తీసుకొచ్చుకుంటాను అనమాట. అది అలాంటిది వారానికి ఒకసారి అది కూడా వండి పెడితే మనం ఎంత లావు బానపట్టోళ్ళం కూడా సన్నగైపోతాం అనమాట. మా వారికి చాలా చాలా దగ్గర నేను 50 లక్షల దాకా పోసుకున్నాను. అయినా కూడా లివరు 75% పోయిన లివరు నేను ఉత్తరేణాకు పెట్టిన తర్వాతే పుంజుకుంది అనమాట. సరే, దాన్ని ఆ ప్రాసెస్ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇదండి పునర్నవ కూర. ఉదయం చూపించాను కదా, ఇది ఇందాక చూపించాను కదా మీకు. ఇప్పుడు ఉడికిన తర్వాత అంతా ఇంకేం లేదు ఇందులో. అన్నంలో కానీ ఏదైనా వేసుకొని తింటామే ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. దయచేసి కామెంట్స్ పెట్టకండి. నచ్చితే చూడండి, లైక్ చేయండి, నచ్చకపోతే తీసేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.